హాయ్ వియర్స్, వెల్కమ్ టు స్విచ్ అండ్ క్రేజ్. మనం ఇప్పుడు బాసర్లో ఉన్నామండి. బాసర్ అక్షరాభ్యాసం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ తర్వాత చుట్టుపక్కల ప్లేసెస్ ఏమున్నాయి, సైట్ సీయింగ్ ప్లేసెస్, టెంపుల్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే మనకి సారంగపూర్ హనుమాన్ టెంపుల్ ఉంది నిజామాబాద్ దగ్గర అని తెలిసింది. సో నెట్లో చూస్తే చాలా చరిత్ర ఉంది టెంపుల్కి అని అక్కడికి స్టార్ట్ అయ్యాము. బాసర్ నుంచి నిజామాబాద్ బస్ ఎక్కితే మనకి నిజామాబాద్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సారంగపూర్ కనిపిస్తుంది. ఈ హనుమాన్ టెంపుల్కి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, అక్కడే మనకి బస్సెస్ అన్నీ ఆగుతాయి. అయితే ఎక్స్ప్రెస్ బస్సులు ఆగవు, కానీ నార్మల్ బస్సెస్ అన్నీ ఆగుతాయి. పల్లె వెలుగు బస్సెస్ అక్కడ దిగి లోపలికి రావచ్చు. పక్కనే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది, ఒక పార్క్ కూడా ఉంటుంది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. టెంపుల్ విజిట్ అయిన తర్వాత పార్క్లో కూడా చాలాసేపు ఉంటారు. ఈ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ కొండపైన మాత్రం ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, స్వయంభూ లింగం, స్వయంభూ ఆంజనేయ స్వామి మీరు చూడొచ్చు. పైన జై శ్రీరామ్ అని ఉంది కదా, అదంతా కూడా కొండలు రాళ్ళు అవన్నీ ఉంటాయి. ఈ టెంపుల్కి నిజామాబాద్ దగ్గర నుంచి అయితే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ మనకి చాలా ఫేమస్. శనివారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఛత్రపతి శివాజీ గురువు గారు సమర్థ రామదాస్ సుమారు 400 ఏళ్ల క్రితం దక్షిణయాత్ర చేస్తున్న సమయంలో ఈ నిజామాబాద్ ప్రాంతంలో చాలా సంవత్సరాల దాకా వర్షాలు లేవని, ప్రజలు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని, అప్పుడు బ్రాహ్మణులంతా కూడా వర్షయాగం చేస్తున్నారంట. అప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేశారు ఆయన. మనం ఈ టెంపుల్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చూడొచ్చు, ఒక పాత కాలం కోట అవి ఎలా ఉంటాయి ఎంట్రన్సెస్ అలా ఉంది కదా. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా మనకి చిన్న చిన్న టెంపుల్స్, పాదాలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడిన రాక్స్ అవి, దాంట్లోనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఎక్కడ చూసినా కూడా సింధూర్ వర్ణంతో మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న గోపురాల్లో ఉన్నవన్నీ కూడా అక్కడ పాదాలు ఉన్నాయన్నమాట, దేవతామూర్తుల పాదాలు అవి ఉన్నాయి లోపల. ఈ టెంపుల్లో మనకి దీప స్తంభం ఒకటి ఉంది, మీరు చూడొచ్చు. అదంతా కూడా డిఫరెంట్ షేప్స్లో ఉండి ఆ సింధూర వర్ణంతో చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే మనం డైరెక్ట్గా స్వయంభూ ఆంజనేయ స్వామి లోపల కనిపిస్తాడు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూసారా జెండా ఎంత బాగా ఎగురుతుందో రెపరెపలాడుతూ. ఇదే మెయిన్ డైటీ ఉన్న ప్లేస్ అండి. కొండపైకి వచ్చేసిన తర్వాత ఎన్నో స్టెప్స్ ఉండవు, ఒక 20 to 30 స్టెప్స్ ఉంటాయి అంతే. ఆంజనేయ స్వామి అశోకవనంలో సీతాదేవికి రాముడిచ్చిన ఉంగరాన్ని చూపించి అమ్మవారి చూడమని తీసుకుంటాడు కదా, ఆ సంఘటన అంతా కూడా ఇక్కడ కనిపించేటట్టు చాలా బాగా చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.